హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు నమ్మక మమ్మీ పడాలలో నమ్మప్పడాలు ఎలా కొంచెం చేయాలో నువ్వులు చూపిస్తుంది. కొన్ని నువ్వులు తర్వాత కొద్దిగా డాల్డా వేయాలి, కానీ డాల్డా చిన్నపిల్ల కదా అరగదని చెప్పి గుణశ్రీ కోసం చేస్తున్నా. ఒరిజినల్ నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఇది ఇంట్లో తయారు చేసా మా గున్నుగాడి కోసం. ఓమ వేయాలి, అరగదు కదా, ఓమ తీసుకురాపు. కొద్దిగా వామ వేయాలి, కొద్దిగా వేయండి, స్మెల్ వస్తుంది. చిటికెడంతా వంట సోడా, చిటికెడు అంటే చిటికెడే అంతే. ఎందుకంటే సోడా వేస్తే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది, అందుకనే కొద్దిగా వేసిన. అన్నీ బాగా కలుపుకున్నాకనే వాటర్ పోయాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. అంత ఇట్లా ముద్దలాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నానేదాకా. ఇలా ఒక 10 మినిట్స్ నానిన తర్వాత మమ్మీ అన్నీ ఒక 4, 5 ముద్దలాగా చేసి పెట్టుకుందనమాట. తర్వాత దాన్ని చపాతీలాగా రోల్ చేసుకొని ఒక్కొక్కటి షేప్‌లో కట్ చేస్తుంది. డైమండ్ షేప్‌లో కట్ చేస్తుందనమాట. సో, ఇలా షేప్‌లో కట్ చేసుకొని అన్నీ ఒకటేసారి ఫ్రై చేసేస్తది. సో, ఇవి నమ్మకపడాలు చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే టీలో తినడం చాలా ఇష్టం. ఎంతమందికి ఈ రెసిపీ ఐడియా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. నాకు తెలిసి చాలామందికి తెలిసుంటది. నాకైతే చాలా ఇష్టం. చాలా ఇయర్స్ తర్వాత చేసింది మళ్ళీ మా మమ్మీ. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.